కాకినాడ జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడం జరిగిందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి సాగు లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేదని దానిని కూడా అరికట్టడం జరిగిందని తెలిపారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి ఐజీ మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నాము అని, ఎక్కడైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరిగాయో ఆ నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా తమ పోలీస్ యంత్రాంగం న్యాయస్థానంలో పూర్తి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో వారికి శిక్షలు పడ్డాయి అన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్థాలపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నిన్న ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ ఏఎస్పీ గారి ఆఫీసు వివిధ పోలీస్ స్టేషన్లని సందర్శించి ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో శాంతి భద్రతలు అంత బాగానే ఉన్నాయి. ఎస్పీ గారు వారి సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఈ జిల్లా మనకి 2 ఇంపార్టెంట్ హైవేస్ దగ్గరగా ఉండడము, తర్వాత ఏజెన్సీ ఏరియాస్కి ఎస్పెషల్లీ ఒరిస్సా నుంచి వచ్చే రూట్స్కి ఇది కన్వీనియంట్గా ఉండడంతో ఇక్కడ నుంచి ఒరిస్సా నుంచి గంజాయి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడుతూ ఉంది. అంతేకాకుండా సామర్లకోట రైల్వే స్టేషన్ జంక్షన్ అంటే అక్కడ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా మనము బెంగళూరు వరకు ప్రయాణం చేయగలిగే అవకాశం ఉండడము, అందువల్ల కూడా అప్పుడప్పుడు ఇక్కడ గంజాయి అక్కడి నుంచి ఒరిస్సా నుంచి వస్తూ ఇక్కడ పెద్ద మొత్తంలో పట్టుబడుతూ ఉంది. బట్ లోకల్గా మనం నెట్వర్క్స్ చాలా మటుకు బ్రేక్ చేశాము. గంజాయి నెట్వర్క్స్ అన్ని బ్రేక్ చేశాము. లోకల్గా ఎవరు ఇక్కడ గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఎవరు వినియోగిస్తారనే మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాము. సో ఈ బయట రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని కూడా ఎప్పటికప్పుడు అరికట్టి పట్టుకుంటున్నాము. అయితే ఈగల్ రైల్వే శాఖ రైల్వే పోలీసుతో కూడా సమన్వయం చేసుకొని ఎప్పుడప్పుడు ట్రైన్స్లో కూడా వీటి గురించి చెక్ చేస్తున్నాం. సో చాలా మటుకు గంజాయి కంట్రోల్లో ఉంది. పూర్తిగా మన రాష్ట్రంలో అయితే పూర్తిగా అసలు సాగు కూడా లేదు, మన బయట రాష్ట్రాల నుంచే వస్తూ ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో కాలేజెస్లో ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టడము, దాన్ని ఇంక్రీజ్ చేసి పూర్తిగా గంజాయి గురించి ఈ కాకినాడ జిల్లాలో అటువంటి సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత మహిళల సెక్యూరిటీ గురించి కూడా కాకినాడ జిల్లాలో కానీ ఏలూరు రేంజ్లో కానీ చాలా ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమైతే ఈ సెన్సేషనల్ కేసెస్ ఈ మహిళల మీద ఇదివరకు జరిగాయో వాటి మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే చూస్తే మీరు గత 2 సంవత్సరాలుగా జరిగిన పలు సెన్సేషనల్ కేసెస్లో లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. పాలకొల్లో జరిగిన వృద్ధురాలి మర్డర్ ఫర్ గెయిన్ కేసు కానీ, మొన్ననే ఒకటి కడియంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక లేడీని కడియం నర్సరీలో ఆమె కూలీకి వెళ్తే అక్కడ 4 గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మర్డర్ చేశారు. అమలాపురంలో 2022లో జరిగిన గ్యాంగ్ రేప్ కానీ ఇటువంటి కేసెస్ మీద ఫోకస్ చేసి ట్రయల్ నడపడం వల్ల వెంటనే మాకు